హలో. హాయ్ లవర్ బాయ్. ఎవరు? నేను దీపికని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు మామూలు అడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ SMS చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు. రేపు ఈవినింగ్ రా. ఓకే థ్యాంక్ యూ. బాయ్. హలో, సాయంత్రం దీపిక బర్త్డే పార్టీ ఉందన్నా. అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బాగా రిచ్ గా ఉంది. పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య దీపిక. హాయ్. దీపిక కార్తిక్, నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై వుడ్ బి. హే కార్తిక్. హౌ యూ? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయట్లేదా? యు ఆర్ టూ లేట్. కేక్ కటింగ్ అయిపోయింది. ఓన్లీ పుట్టింగ్స్. థ్యాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా. నారాయణ, 1 second. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాణ్ణి ఎందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరి ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన నా లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా. ఏంట్రా ఓ చెవులు కొరికేసుకుంటా? ఏం లేదన్నా. అవును, కేక్ అనగా నోట్లో పెట్టింది పాప బా ఫాస్టా? కాదన్నా, కాదు. అన్నయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీకు అనిపించింది చెప్పు. నీ కీర్తి సూపర్ రా. థ్యాంక్స్ అన్నయ్య. నీ టేస్ట్ సూపర్ రా. ఆల్మోస్ట్ నా రేంజ్ లో ఉందిరా. కీర్తిని చూస్తుంటే ఏమనిపిస్తుందన్నా? అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుందిరా. అదేంటన్నయ్య? బ్యూటిఫుల్గా ఉందిరా. డిస్టర్బ్ చేసేస్తుందిరా. నీ లవర్ కదా, బాగోదులే, నేను వెళ్ళిపోతాను రా. పోనీ భోజనం చేశానన్నా? నైట్ ఓన్లీ లిక్విడ్ డైట్. బాయ్. ఉండనా, నేను వచ్చేస్తున్నాను. ఉండు. ఓకే అన్న, థ్యాంక్స్. బాయ్. అడిగితే పోలా. వస్తున్నారా? స్టాప్. ఆరా, ఎవడోడు? నా ఫ్రెండ్ కార్తిక్. ఓ, నీ లవ్ హెల్ప్ చేస్తాడన్నవే. Yes. ఆయన ఆడేంట్రా పిలికలు వేసుకుని. అలాంటి నమ్మకు జాగ్రత్త. అవన్నీ చూసే కళ్ళు బట్టి ఉంటారా? అంటే మేము ఎదవనమా? అంతేరా, అంతే. ఇప్పుడు మేము నీకు ఎదవలానే కనిపిస్తాం. పో, బాగా ఎక్కువైందిరా నీకు. మన స్నేహాన్ని బంధుత్వంగా మారుస్తున్నందుకు థ్యాంక్స్ రా. థ్యాంక్స్ తో సరిపెట్టి లాంఛనాలు ఎక్కొట్టని మాత్రం ప్రయత్నం చేయొద్దే. మన మధ్య 70 ఊరుకో. బాగా చెప్పారన్నయ్య. మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చడమే మీరు మాకిచ్చే పెద్ద వరకట్నం. మీ సంబంధాలు ఎటు మీరే కుదిరి చేసుకున్నారు. కనీసం నా సంభావన నాకు ఇప్పిస్తారా? అది కూడా మీరే పని చేసుకుంటారా? పంతులు గారు, మీ మంత్రాలు మాకు అర్థం కాకపోవచ్చు, కానీ మీ బాధ మాకు బాగా అర్థమైంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అమ్మాయిని రెడీ చేసి తీసుకో. అలాగే రామా. కీర్తి, ఏంటమ్మా ఇది? నా పెళ్లి చెప్పులు నాకు చెప్పకుండానే. కీర్తి, జాబ్ వచ్చే వరకు ఆగమంటే నీ అభిప్రాయానికి విలువిచ్చి ఆగాం, కానీ నీకు ఇప్పుడు జాబ్ కూడా ఉంది కదా. అమ్మా ప్లీజ్, ఇంకొన్నాళ్ళాగితే నేనే. ఇంకేం మాట్లాడక్కర్లేదు. బలవంతంగానో భారం వదిలించుకుందామనో నీకు పెళ్లి చేయట్లేదు. నా చేతులతో నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను తప్ప. కూర్చోమ్మా. మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా? మీతోనే మాట్లాడాలి.
ఏంట్రా కొంపదేశం మీ మామతో లవ్ స్టోరీలు ఏమైనా చెప్తా లేకపోతే నీతో చెప్పుకుంటా థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకే ఇంత అందమైన కూతురు కన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్పకపోతే బాగోదు కదా అంకుల్. అయినా నా ఒక్కదే ఉంది ఆవిడ కూడా అన్నయ్య మీరు అడ్రస్ ఇస్తే నేను వెళ్ళి మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతావు? ఏం పెళ్లి కొడుకుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని. నారాయణ ప్లీజ్. ప్లీజ్ కీర్తి, నీకేం ప్రాబ్లం లేకుండా మీ పేరెంట్స్ కి తెలియకుండా నేను సాల్వ్ చేస్తాను కదా. ఎలా? నా ఫ్రెండ్ని తీసుకెళ్తాను. గొడవ పెట్టుకోవడానికా? కన్విన్స్ చేయడానికి. కరెక్ట్ పర్సన్ తీసుకెళ్లి సాల్వ్ చేస్తాను, నన్ను నమ్ము. ఎవరిని? కార్తిక్. ఆ రోజు దీపిక బర్త్డే ఫంక్షన్ లో పరిచయం చేశాను. తను ఏమన్నా చేయగలడు. ఏంటి ఆలోచిస్తున్నావు? అడ్రస్ ఇవ్వచ్చు కదా. కాంప్లికేట్ చేయకు. సింపుల్ గా సాల్వ్ చేస్తాను, చూస్తుండు. ఏంట్రా అన్నా, కీర్తికి ఎంగేజ్మెంట్ అయిందంటన్నా. ఎంగేజ్మెంట్? వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటన్నా. కీర్తి క్యాన్సిల్ చేయించమని నాతో చెప్పింది. నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. సరే నువ్వు కంగారు పడకు, కూల్, నేను చూసుకుంటాను. బాయ్. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేసింది? హలో, హాయ్ శశి, ఎక్కడున్నావు? నేనా? లైబ్రరీలో. ఓకే, మా డాడీ నీతో మాట్లాడాలన్నారు. యా, ఏమో తెలీదు, ఇంటికొచ్చా. ఓకే. బైక్ బాగుంది. ఇప్పుడు లిఫ్ట్ అయ్యేదని అడగాలి. దొరుకుతాడా? హాయ్. హలో, కమన్. హీఈస్ మై ఫాదర్. ఎవడా? దీని బాబా? డాడీ, హీఈస్ మై ఫ్రెండ్. కమ్ కమ్. హలో, నాకు తెలుసమ్మా. పేరు శశి, సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ గై ఆఫ్ ద కాలేజ్. రొటీన్ గా జాబ్ చేయకుండా శశి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ పెట్టి నీలాంటి ఎంతో మందికి జాబ్స్ ఇప్పించాలనుకుంటున్నాడు. ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ శశి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఈ నన్ను గుర్తుపట్టట్లేదు. కాఫీ తీసుకో బాబు. కాఫీ తీసుకో బాబు. దా కూర్చో. అంకుల్, ఆంటీ. అదంతే బాబు, అదో రకం పిచ్చిది. కర్రీలో కారం ఎక్కువైనా, సీరియల్లో సెంటిమెంట్ ఎక్కువైనా, ఎవరినైనా ఎక్కువగా పొగిడినా అట్టాగే కడ్డీలు పెట్టుకుంటుంది. నువ్వు కాఫీ తీసుకో బాబు. ఫ్యూచర్ ప్లాన్ చేయండి. అంటే ఎగ్జామ్ బాగా రాసి దాని తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకుని బంగారం బాగా అంటే చూసుకోవాలి. ఇప్పుడు మేము నీకు పూలు సప్లై చేయాలన్నమాట. అంటే అది కాదు అంకుల్. సరే అంకుల్, నేను వస్తాను. ఆల్ ది Bless బెస్ట్ me, uncle. శశి. అబ్బో వీడు మామూలుడు కాదు. బాయ్ ఆంటీ. ఫ్యామిలీ మొత్తం తేడానే. ముందు ముందు ఎలా డీల్ చేయాలి. బాయ్ అంకుల్. బాయ్. హలో అన్నా, మ్యారేజ్ మ్యాటర్ ఏమైందన్నా? నో ప్రాబ్లం రా, మొత్తం క్లియర్ చేశాను. థ్యాంక్స్ అన్నా. అప్పుడు నా ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నా? ఆపరా, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. ఇంతకీ ఏం చెప్పావు నా అతనికి? నిజం చెప్పాను రా, నాకు అలవాట్లేకపోయినా. ఏదో ఒకట్లే. థ్యాంక్స్ అన్నా, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఓకే బాయ్. హలో. కీర్తి, మొత్తం మ్యాటర్ సాల్వ్ చేశాను. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్స్. యా, బాయ్. బాయ్. హలో. హలో అంకుల్, సారీ అంకుల్. ఏమైంది బాబు? నేను ఈ వీక్ లో ఆన్ సైట్ వర్క్ మీద యూఎస్ వెళ్తున్నాను. మరేం పర్వాలేదు, మ్యారేజ్ వచ్చాక పెట్టుకుందాం. ఈ లోపు మీ అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం వస్తే నాన్నగారికి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి అంకుల్. ఉంటాను. You idiots! ఏంటి పాప సోలోకి వెళ్తున్నావు? కంపెనీ అక్కర్లేదా? ఆ? ఎవరా నువ్వు? మావాడిని కొడతావా?
ఇప్పుడు రారా చూసుకుందాం రా రా వచ్చి కొట్టు ఉండదురా మరి అమ్మాయిలు ముట్టుకున్నప్పుడు లేదురా నొప్పి అమ్మాయిలు ముట్టుకున్నప్పుడు లేదురా ఎక్కడ పడితే అక్కడ ఏమర్థమైందా చెప్పు ఏమర్థమైందిరా థ్యాంక్ యూ సో మచ్. అయ్యో బ్లడ్ వస్తుంది కార్తీక్. చిన్నదిలే పర్వాలేదు పర్వాలేదుగా. ఓకే కార్తీక్, I'll meet you tomorrow. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉందిరా? రే ఇప్పుడు స్టడీస్ తప్ప వేరేం టెన్షన్ లేదురా. అమ్మయ్య. డోంట్ వరీ రా, సెకండ్ ర్యాంక్ నీదే. థ్యాంక్స్ రా బాబు. కావికి ఇచ్చిన ఏదో బిల్డప్ అంతా వేస్ట్ అయిపోయేది. నా ఫ్యూచర్ అంతా నీ చేతుల్లో ఉందిరా బాబు. కూల్ ప్లీజ్. కూల్. నువ్వు కాపీ కొడతావని ఎంత చెప్పినా కావ్య నమ్మదేంట్రా కొన్ని జీవితాలు అంతేరా, అస్సలు మార్చలేము. వేస్ట్. నారాయణ, నీకోసం కీర్తి వచ్చింది. కీర్తి వచ్చిందా? ఎక్కడుంది? సి బ్లాక్. హాయ్. 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 ఏంటా పరుగు? నువ్వు వచ్చావని మీ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని? నాన్నగారు బాధపడుతున్నారు. పోనీ మా పేరెంట్స్ మీ ఇంటికి పంపించమంటావా? ఎందుకు? పెళ్లి విషయం మాట్లాడడానికి. అంత ఈజీ అనుకున్నావా? ఏ నేనంటే నీకు ఇష్టమే కదా. ఇష్టమే. మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్ళంటే నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు నారాయణ. చాలా కావాలి. ఏంటా చాలా? అబ్బాయి మంచివాడా, అలవాట్లేంటి, ఆశయాలేంటి,
ఎలా ఉంటాడు, ఎంత సంపాదిస్తాడు, కుటుంబ పరిస్థితులు ఏంటి? ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. అందులో జాయిన్ అవ్వాలంటే ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి కదా. అర్థమైంది. రిజల్ట్స్ వచ్చాకే మాట్లాడతాను. ఆల్ ది బెస్ట్. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఇప్పుడే ఎందుకు, ఇంకా చాలా రోజులు ఉంది కదా. ఎగ్జామ్స్ అయ్యే వరకు కనపడను కదా. అందరికన్నా ముందు నేనే ఇవ్వాలని ఇస్తున్నాను. నీ బర్త్డే రోజు ఓపెన్ చేసి చూడు. థ్యాంక్ యూ. హలో కార్తిక్, షాల్ వి మీట్ టుమారో?